మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి. ప్రఖ్యాత చర్మ వ్యాధి నిపుణురాలు మరియు హైదరాబాద్లో ఉన్న విశ్వసనీయ చర్మ మరియు జుట్టు మరియు సౌందర్య క్లినిక్ అయిన రెజువెజ్ డెర్మా సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆరాధ్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ అండి? ఫైన్ అండి. ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటుంటే మొటిమల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దానిలో ముఖ్యంగా చూసుకుంటుంటే టీనేజర్స్, యువకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు మొటిమలకి కారణం ఏమంటారు? పింపుల్స్ ఆర్ యాక్నీ ఒక మెడికల్ కండిషన్ అండి. యూజువలీ మన టీనేజ్ అంటే 13 years నుంచి అడాలసెంట్ ఏజ్ 25-30 years వరకు కామన్గా ఉంటుంది. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కనిపిస్తుంది. బట్ టీనేజ్ గ్రూప్లోనే ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు అప్పుడే ప్యూబర్టీకి వస్తారు. సో ఆ ప్యూబర్టీకి రావడం వల్ల వాళ్ళ హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ బాడీ దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళ ఆయిల్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఆ ఎక్సెస్ ఆయిలీనెస్ వల్ల, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వల్ల అనేది పింపుల్స్ వస్తాయి. ఇవి కాకుండా యూజువల్లీ టీనేజ్కి వచ్చాక పిల్లలు చాలా వరకు జంక్ ఫుడ్ అని, బయట ఫుడ్ అని, ఫ్రెండ్స్తో కొంచెం ఆ ఫుడ్ ఎక్కువ తింటారు. దానివల్ల కూడా ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా పింపుల్స్ అనేవి ఆ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా ఆ వయసుకు వచ్చాక కొంచెం కాన్షియస్నెస్ వల్లనో, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారనో, వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీస్ యూస్ చేశారనో కొన్నిసార్లు తెలుసో తెలియకో ప్రోడక్ట్స్ ట్రై చేస్తారు. ఆ ప్రోడక్ట్స్ ఒకవేళ కరెక్ట్ కాకపోయినా, సూట్ కాకపోయినా కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ బికాస్ ఆఫ్ హార్మోన్ రీజన్స్ 13 years నుంచి 30 years వరకు కామన్గా ఉంటుంది. అండ్ ఈ అదర్ రీజన్స్ వల్ల కూడా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, వాళ్ళు వాడే కాస్మెటిక్స్, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల కూడా ఈ సర్టెన్ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవచ్చు అంటారు ఈ పింపుల్స్ గురించి? యూజువల్గా అయితే హోమ్ రెమెడీస్ ఒకప్పుడు బాగా ట్రై చేసేవాళ్ళండి. యూజువలీ ఒకప్పుడు లైక్ వెన్ ఇంత మనకి అవగాహన లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు, ఇన్ని ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో లేనప్పుడు హోమ్ రెమెడీస్ మీద చాలామంది రిలై అయ్యేవాళ్ళు. అందులో కామన్గా ముల్తానీ మిట్టి, లెమన్ జ్యూస్, టమాటో జ్యూస్ అని ఇవన్నీ ట్రై చేసేవాళ్ళు. బట్ వీటితో ఇప్పుడు ఈ కాలంలో ప్రాబ్లం ఏమవుతుందంటే స్కిన్ డ్రై అవ్వడం, లేకపోతే వాటిని ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. మీరు ట్రై చేయండి. ఇఫ్ అది మీకు సూట్ అయ్యి మీకేమన్నా డిఫరెన్స్ కనిపిస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఒక 1-2 times ట్రై చేసిన తర్వాత కూడా పింపుల్స్ తగ్గట్లేవు, అలానే వస్తున్నాయి, ఆర్ పింపుల్సే కాకుండా మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దెన్ డెఫినెట్లీ మీరు మీ డర్మటాలజిస్ట్ని కలవాలి. అంటే మీ క్లినిక్లో మొటిమలకు సంబంధించింది ట్రీట్మెంట్ ఉందా మేడం? ఎస్, నా క్లినిక్లో అట్లీస్ట్ 50% ఆఫ్ మై పేషెంట్స్ కమ్ విత్ యాక్నీ ఓన్లీ. నేను వాళ్ళకి రూట్ కాజ్ నుంచే ట్రీట్మెంట్ చేస్తానండి. ఫస్ట్ అసలు ఎందుకు మీకు పింపుల్స్ వస్తున్నాయి? ఆయిలీ స్కిన్ వలన, లేకపోతే మీరు ఏదైనా తినడం వల్ల వచ్చిందా, స్ట్రెస్ వల్ల వచ్చిందా, రాంగ్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే ఫైనలీ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా? ఎస్పెషల్లీ అమ్మాయిలలో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఒబేసిటీ ఇష్యూస్ ఉన్నా, అబ్బాయిలలో హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నా కూడా మనకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఫస్ట్ మా క్లినిక్లో మేము రూట్ కాజ్ అనేది ట్రీట్ చేస్తాం. దాని తర్వాత బేస్డ్ ఆన్ దేర్ స్కిన్ టైప్, సివియారిటీ, వాళ్ళ ఏజ్ గ్రూప్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ట్రీట్మెంట్లో యూజువల్గా ఫస్ట్ మనము మెడిసిన్స్ అంటే క్రీమ్స్ ద్వారా లేకపోతే ట్యాబ్లెట్స్ ద్వారా ఫస్ట్ వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అలా మేము ఒక 1-2 months పేషెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. దెన్ తర్వాత అవి ఎట్లా మీకు కొంచెం మచ్చలుగానో, స్కార్స్గానో తగ్గుతాయి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మేము యూజువల్లీ ప్రొసీజర్స్ చెప్తాం. ప్రొసీజర్స్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో మై పేషెంట్స్ ఈస్ కెమికల్ పీల్స్. బికాజ్ అవి చాలా ఈజీ టు మెయింటైన్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, బడ్జెట్ వైజ్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ ఒక 3-4 sessions యూ కెన్ సీ యువర్ స్కిన్ డిఫరెన్స్. జస్ట్ మీ మొటిమల్ని తగ్గించకుండా స్పాట్స్ని తగ్గిస్తాయి,
ఆయిలీనెస్ని తగ్గిస్తుంది, మీ స్కిన్ టోన్, క్వాలిటీ, టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. సో ఫస్ట్ మేము ఏ యాక్నీ పేషెంట్ వచ్చినా ది సింపుల్ అండ్ బేసిక్ కెమికల్ పీల్ చెప్తాం. దాని తర్వాత వాళ్ళకి ఇంకా స్కార్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పిగ్మెంటేషన్ చాలా స్టబ్బర్న్గా ఉంది, రెసిస్టెంట్గా ఉంది అంటే దెన్ మేము లేజర్స్ చెప్తాం. లేజర్స్లో కూడా మనకి కార్బన్ పీల్ లేజర్ అని ఉంటుంది, CO2 లేజర్ అని ఉంటుంది, MNRF ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్, ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో పేషెంట్ని బట్టి మేము ఈ ప్రొసీజర్స్ కూడా అడ్వైస్ చేస్తాం. ఈ ప్రొసీజర్కి అంతా ఎంత టైం పట్టొచ్చు, రోజులు, మంత్స్ అలా? యూజువల్గా అయితే మేము 4 to 6 సెషన్స్ చెప్తామండి. అండ్ ఎవ్రీ సెషన్ మధ్యలో అట్లీస్ట్ 2 to 3 weeks గ్యాప్ అనేది చెప్తాము. సో మీకు కంప్లీట్ అయ్యే లోపల 2-3 months టైం పడుతుంది. అంటే ఇవి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వస్తుందండి, ఎందుకంటే స్కిన్ అనేది మనకి 24/7 ఎన్విరాన్మెంట్కి ఎప్పుడూ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మన ఏజ్ని బట్టి కూడా మన స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మూడోది, కొన్నిసార్లు మనం స్ట్రెస్ పడతాం, సమ్టైమ్స్ ఎక్కువ షుగరీ ఫుడ్ తింటాం, లేకపోతే జంక్ ఫుడ్ తింటాం, కొన్నిసార్లు మేకప్ వేసుకుంటాం, వాటి వల్ల కూడా మనకి రియాక్షన్ రావచ్చు. సో 1-2 పింపుల్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి. ఎస్పెషలీ లేడీస్లో అయితే బిఫోర్ ఓవ్యులేషన్ లేదా కరెక్ట్ మీకు పీరియడ్స్ వచ్చే 1-2 weeks ముందు ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి పింపుల్స్ ఒక 2-3 అయితే వస్తూనే ఉంటాయి. సో అవి కూడా రావద్దు అని అంటే ఈ ప్రొసీజర్స్తో పాటు మేము చెప్పే ఆ టాపికల్ ట్రీట్మెంట్, అదే క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే, లైక్ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. అంటే మీ క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఫుడ్ ఏమన్నా చేంజ్ చేయొచ్చా మరి? ఎస్, నేను చాలా మందికి అయితే అవుట్ సైడ్ ఫుడ్ రిస్ట్రిక్షన్ చెప్తాను. ఆబ్వియస్లీ జంక్ ఫుడ్ తినొద్దని చెప్తాను. న్యాచురల్గా వైటమిన్ A, వైటమిన్ C రిచ్ ఫుడ్స్ తినమంటాను. లైక్ స్వీట్ పొటాటో, పపాయా, ఆరెంజ్ జ్యూస్, లెమన్, బికాజ్ ఇవి న్యాచురల్గా కూడా వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ప్రోటీన్ రిచ్ డైట్ కూడా తీసుకుంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ హెల్ప్.